పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు వచ్చి వారు తర్కించడం చూచి యేసు చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయన పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తన్ను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాణ్ణి తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరునూ ఏమీను అడుగుటకు సాహసింపలేదు. పరిశుద్ధమైన సమయంలో మనం కళ్ళను మూసుకొని శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వారమంతా ప్రభువా, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీ యొక్క రెక్కల నీడలో, మీ యొక్క సన్నిధిలో ప్రభువా కాచి కాపాడినందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ కృప అనుగ్రహంతో ప్రభువా మమ్మల్ని దీవించండి. ఇదిగో ప్రభువా, ఈ క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధాత్మ కృప అనుగ్రహంతో నింపి మేమందరము ప్రభువా మీ యొక్క పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలమును మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈనాడు మనం ధ్యానిస్తున్న అంశము దైవ ప్రేమ, సోదర ప్రేమ. ఒకసారి మనం లోతుగా ధ్యానించినట్లయితే ఈనాడు చదివిన ఈ యొక్క పఠనం ద్వారా ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమనగా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఈ ఆజ్ఞ అన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? ప్రభు ఆ వ్యక్తికి జవాబిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం ధ్యానం చేస్తున్నాము. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపము. దైవ ప్రేమ, సోదర ప్రేమ. క్రైస్తవ జీవితము ఈ దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే ఒక పునాది పైన ఆధారపడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన అనుదిన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని మనం ఆదరించాలి. తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఎందుకనగా మనం యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకములో అనుసరిస్తున్నామంటే, ప్రభుని అడుగు జాడలో మనము నడుస్తున్నామంటే, ప్రభువు చూపించిన రక్షణ కార్యములో, ప్రభువు చూపించిన ప్రేమ మార్గములో, ప్రభువు చూపించిన కారుణ్య మార్గంలో మనం ముందు కొనసాగుతున్నామంటే మనకు కావాలి దైవ ప్రేమ, మనకు కావాలి సోదర ప్రేమ. ఎందుకనగా ఈ సోదర ప్రేమ, దైవ ప్రేమల సమ్మిళిత జీవనమే ఈ క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డ, కనుకనే ఓ గొప్ప కవి అంటూ ఉన్నాడు, భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరం. ప్రాణికోటికి శ్వాస ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరం. వర్షం లేకపోతే భూమి ఎండిపోతుంది, ప్రేమ లేకపోతే జీవితం కృషించిపోతుంది, జీవితం క్షీణించిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలకు అవసరం ప్రేమ. ఈరోజు మన కుటుంబాల్లో ఆస్తిపాస్తులు ఉండవచ్చు, అందచందాలు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, హోదా ఉండవచ్చు, అష్టైశ్వర్యాలు ఉండవచ్చు. కానీ ఈరోజు మనం ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం. ఈ ప్రస్తుత కాలమైన పరిస్థితులలో మనం ఎదురవుతూ ఉన్నాము, మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో కుటుంబాల్లో ఈరోజు ప్రేమలు లేవండి. ప్రేమలు కరువైపోతున్న కుటుంబాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి సమాజంలో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువు మనందరికీ ఇస్తున్నారు అటువంటి ప్రేమను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ ప్రేమను, ప్రభువు మనకు వసుకుతున్న ప్రేమను మనం ఇతరులకు పంచుతూ ఉన్నామా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ రోజుల్లో, పాత రోజుల్లో మన దగ్గర డబ్బుల్లో, కానీ మన దగ్గర ప్రేమలు నిండుగా మెండుగా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి, కానీ ప్రేమలు లేవు. ప్రేమలు కనుమరుగైపోతున్నా ఈ ప్రపంచంలో. కుటుంబ దాంపత్య జీవితంలో ప్రేమలు విచ్ఛిన్నమవుతున్న ఈ యొక్క సమాజంలో ప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి. మీరు దైవ ప్రేమతో, సోదర ప్రేమతో కలిసిమెలిసి జీవించండి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులరా, ఒక్కసారి ఈరోజు మనం ఇంకా లోతుగా ధ్యానం చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విదేశాల్లో ఉండవచ్చు, లేకపోతే మన యొక్క స్వదేశంలో ఉండవచ్చు, మనం ఏ ప్రాంతంలో ఉండవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అనేక మంది జీవితాల్లో ఈ ప్రేమ అనేది కనుమరుగైపోయి, ఈ ప్రేమ అనేది భార్యాభర్తల మధ్య లేక, ఈ ప్రేమ అనేది కుటుంబ దాంపత్య జీవితంలో లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎన్నో కుటుంబాల్లో మనస్పర్ధలు, ఎన్నో కుటుంబాల్లో అనుమానాలు, ఎన్నో కుటుంబాల్లో ఈ అపోహలు, ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు మరి ఉంటూ ఉంది. ఎందుకంటే ఈ ప్రేమ అనేది లోపిస్తూ ఉంది. దాంపత్య జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఈ ప్రేమ అనేది లోపించినప్పుడు అనుమానాలకు తావు ఉంటుంది, మనస్పర్ధలకు తావు ఉంటుంది. ఎందుకంటే ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి కుటుంబం దేవుణ్ణి అడ్డుపెట్టుకుని జీవించినప్పుడు, దైవ ప్రేమ కలిగి జీవించినప్పుడు, సోదర ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని పరిపూర్ణమైన బంధముగా ఏర్పరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా మనం గుర్తు చేసుకోవాలి, మన కుటుంబంలో ఈరోజు మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా? ఈరోజు నీ కుటుంబం దేవుని సన్నిధిలో నాటబడిందా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా. పునీత కల్కత్తాపురి తెరేసమ్మ గారు మనందరితో చెబుతూ ఉన్నారు, మనం ఎంత ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదండి, ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నా. నువ్వు దానం చేయవచ్చు, సమయాన్ని ఇతరుల కొరకు కేటాయించవచ్చు, లేకపోతే ఒక చిన్న మాట సహాయం చేయవచ్చు, చేత సహాయం చేయవచ్చు,
మనము ఎంత ఇస్తున్నామన్నది ముఖ్యము కాదు, నువ్వు ఎటువంటి హృదయముతో ఇస్తున్నావు, ఎటువంటి హృదయముతో ఎంత ప్రేమను చూపిస్తున్నావు అన్నదే ముఖ్యం. కాబట్టి ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మనిషిని బాధపడుతుంది ఓ క్యాన్సర్ వ్యాధో, నేడు మనిషిని బాధపడుతుందో ఓ క్షయ వ్యాధో, లేకపోతే ఈరోజు మనిషిని బాధపడుతుంది ఓ కుష్టి వ్యాధో కాదండి. తోటి మనిషి మరొక మనిషి పట్ల ప్రేమను చూపించలేకపోవడమే, తోటి మనిషి మరొక మనిషి పట్ల ఆ ప్రేమతో ఆదరించలేకపోవడమే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే, ఈరోజు మనం అందరం కూడా ఆ ప్రేమను కలిగి జీవిస్తూ ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. మరి దేవాది దేవుడు తన ప్రియమైన కుమారుడు వంటి లోకరక్షకుని మరి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. ఎందుకనగా దేవునికి మన మీద ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమ స్వరూపుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించి, తన యొక్క ప్రాణాన్ని అర్పించడమే కాకుండా మనల్ని రక్షించి మరి ప్రభు ఈ లోకం నుండి వెళ్ళిపోయి ఉన్నారు. మరి అటువంటి ప్రేమను, ప్రభువు మనకు పంచిన ప్రేమను మన ఇరుగు పొరుగు వారికి పంచుతూ ఉన్నామా? ప్రభువు మనకు వసగిన ప్రేమను కుటుంబ దాంపత్య జీవితం ఉన్న వారికి పంచుతూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, దేవుని యందు మనం పరిపూర్ణముగా ముందుకు వెళ్ళాలంటే ఈరోజు మనకు కావాలి ప్రేమ. అటువంటి ప్రేమలో ఒకటి దైవ ప్రేమ. నీ జీవితంలో, మన జీవితంలో ప్రథమ స్థానం, మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని సృజించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనం నడిపిస్తూ ఉన్న దేవుడు, త్రియేక దేవునికి మనం ప్రథమ స్థానాన్ని ఈ లోకంలో ఇచ్చినప్పుడు దేవుని యొక్క చల్లని దీవెనలు మనందరి మీద కృమ్మరింపబడతాయి ప్రియమైన సహోదరి సహోదర. మరి ఆ విధంగా కాకుండా మనము ఆత్మీయ జీవితంలో దేవుని అనుసరించకుండా, దేవుని అడుగుజాడలో నడవకుండా, నాకెందుకులే, అంతా నాకు తెలుసు, నాకు ఎదురు లేదు, నా దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి, నా దగ్గర హోదా ఉంది, నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయని ఒకవేళ మనము ఆత్మీయ జీవితంలో మనము తొందరపడి విర్రవీగిపోతే మన జీవితానికి మనమే పతనాన్ని వేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉండవలసినది దైవ ప్రేమ. దేవునికి మనము ప్రథమ స్థానం ఇచ్చి మరి దేవుణ్ణి మనం అందరము కూడా అనుసరించే బిడ్డలుగా మారాలి. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం మనం ఎప్పుడైతే ఈ దైవ ప్రేమను అలవరుచుకుంటామో, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తామో, దేవునికి మనం ఎప్పుడైతే మన దేవుడైన ప్రభువును మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తామో, ఖచ్చితంగా మనము దేవుని యొక్క దీవెనలో అపారముగా నిండుగా మెండుగా పొందుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనం చూస్తున్నాం యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, ఏలైనా నేను లేక మీరు ఏమీ
చెయ్యజాలరు. ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఈరోజు మనము దేవునితో ఉండాలి, దేవునితో సహవాసము చేయాలి. ఆ ప్రభువుని యొక్క దీవెనలు, ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదములను పొందుకోవడానికి మనము ఆయుత్తపరుచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రథమ స్థానము ఈ యొక్క దైవ ప్రేమలో ఉంటూ, దైవ ప్రేమలో మనం ఎదుగుతూ, దైవ ప్రేమలో 30 60 100 ఫలిస్తూ దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అదే విధముగా ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో దైవ ప్రేమ తర్వాత మనకు కావలసినది సోదర ప్రేమ. ఈ సోదర ప్రేమ అనేది మనందరినీ కూడా ఐక్యము చేస్తూ, ఈ సోదర ప్రేమ ద్వారా మన యొక్క బంధాలు, మన యొక్క అనుబంధాలు, పరస్పర బంధాలు ఒకటిగా ప్రభుని యందు ఐక్యముగా ఉంటూ ఉన్నాయి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఎంతోమంది కుటుంబ దాంపత్య జీవితంలో, ఎంతోమంది రక్త సంబంధికుల మధ్య, ఎంతోమంది అయిన వారి మధ్య, ఎంతోమంది శ్రేభిలాషుల మధ్య, ఎన్నో కుటుంబాల్లో ఈరోజు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూ ఉన్నాము. ఎన్నో కుటుంబాల్లో మరి విచ్ఛిన్నము అయిపోతూ ఉన్నాయి. ఎందువల్ల? ఆస్తిపాస్తుల దగ్గర కావచ్చు, భూముల దగ్గర కావచ్చు, బంగారం దగ్గర కావచ్చు, మరి ఈ యొక్క సిరి సంపద దగ్గర కావచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎన్నో కుటుంబాలు అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయి. ఆ యొక్క ప్రేమను కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సోదర ప్రేమకు అడ్డుగా వచ్చు ఎటువంటి భంగములైనా, ఈ యొక్క ప్రేమకు, ఈ సోదర ప్రేమకు వచ్చేటువంటి మరి అవరోధాలను మనం ప్రక్కన పెట్టి ప్రభువుని మనం అనుసరించినప్పుడు మాత్రమే, తోటి వారిలో మనము దేవుని యొక్క కార్యములు చూసినప్పుడు, తోటి వ్యక్తిలో దేవుని పోలికలో సృజింపబడిన మనిషిని చూసినప్పుడు మనం మనిషికి తగిన గౌరవాన్ని, మనిషికి తగిన మరి ఆ యొక్క గొప్ప భావాన్ని మనమందరము కూడా ఇవ్వాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, మనం ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రమే సరిపోదు. దేవుని పోలికలో సృజింపబడిన మనిషిని కూడా ప్రేమించాలి, మనిషిని కూడా ఆదరించాలి. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనము క్లుప్తంగా ధ్యానించినట్లయితే, అక్కడ మనం ధ్యానం చేస్తున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాలో ప్రేమ లేనిచో నా వాక్కు కంచుతోనూ గనగనలాడెడు గంటతోనూ సమానమని పునీత పౌలు భక్తుడు చక్కగా తెలియజేస్తున్నాడు. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాలో ప్రేమ లేనిచో నా వాక్కు కంచుతోనూ గనగనలాడెడు గంటతోనూ సమానం అంటండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకొద్దిగా ముందుకు మనం వెళ్ళినట్లయితే అదే అధ్యాయంలో పునీత పౌలు భక్తుడు ప్రేమ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమ సహనము కలది, ప్రేమ దయగలది, ప్రేమకు అసూయ కానీ, దమ్మము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము మన తోటి వారికి కీడు జరిగినప్పుడు మనం పైశాచిక ఆనందం పొందుతాం. ఎదుటి వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు మనము పైశాచిక ఆనందాన్ని పొందుకుంటాం. ఎదుటి వ్యక్తి ఏదన్నా కలిసి రాకుండా నష్టం వచ్చినప్పుడు లోపల వీడికి ఇంతే జరగాలి, ఈమెకి ఇంతే జరగాలి, లేకపోతే నన్ను అలా అన్నదా, లేకపోతే వీడు నన్ను ఇలా అన్నాడా, తగిన శాస్తి జరిగిందిలే అని మనము వారికి జరిగిన ఓటమి గురించి, వారికి కలిగిన హాని గురించి, వారికి జరిగిన కీడు గురించి, వారికి కలిగిన నష్టం గురించి మనము ఇక్కడ ఆనందిస్తూ ఉంటాము. పైశాచికమైన ఆనందం ఈరోజు మనిషి కోల్పోతున్నాడు. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటే పైశాచికమైన ఆనందము కోసం ప్రాకులాడుతూ పరలోక ఆనందాన్ని మనం ఈరోజు కోల్పోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఆనందం కోసం మనము పరితపించకుండా, ఆత్మీయ సంబంధమైన కార్యముల కొరకు మనము పరితపించకుండా, ఆధ్యాత్మిక విషయాల పట్ల మనము శ్రద్ధను చూపించకుండా, ప్రియమైన సహోదరి సహోదరుల అశాశ్వతమైన ఆనందము కోసం
క్షణికమైన ఆనందము కోసము ఈరోజు మనం ప్రాకులాడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తుంచుకో, మనం ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుడు మన బంధాలను, మన యొక్క కుటుంబ సభ్యులను, మన యొక్క అయిన వారిని దేవుడు ఐక్యం చేస్తాడు. ఇదిగో ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర సిరి సంపదలు ఉన్నాయి కదా, నా దగ్గర ఆస్తి పాస్తులు ఉన్నాయి కదా, నా దగ్గర ఉద్యోగం ఉంది కదా, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అని నువ్వు ఈరోజు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు రోగము వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నిన్ను ఎవరు కూడా పట్టించుకోరు. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే, ఈరోజు నీ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంటే, ఈరోజు నీ దగ్గర అంత సిరి సంపద ఉంటే, ఆ డబ్బును అనుభవించే వాళ్ళు నువ్వు చనిపోయిన తర్వాత ఆ లక్షలు కానీ, ఆ కోట్లు కానీ, ఆ భూములు కానీ, ఆ బంగారం కానీ అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ నీకు రోగం వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు ఆ రోగాన్ని, ఆ బాధను నువ్వు మాత్రమే అనుభవిస్తావు. ఎవ్వరు కూడా అనుభవించరు. ప్రియమైన సహోదరి, సహోదరా, నీ బాధ నువ్వు పడాల్సిందే, నీ రోగం వస్తే నువ్వు బాధపడాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డ. కానీ నీ దగ్గర డబ్బులు ఉంటే, నీ దగ్గర సిరి సంపదలు ఉంటే వాటిని అనుభవించే వాళ్ళు కోకొల్లోలు ఎంతోమంది అనుభవించగలరు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి సిరి సంపదల కన్నా, అష్టైశ్వర్యముల కన్నా, ఉద్యోగము కన్నా, హోదా కన్నా, పేరు ప్రఖ్యాతుల కన్నా ఈరోజు నీకు కావలసినది ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమ, ఆ సోదర ప్రేమ మనం కలిగి జీవించాలి. పునీత పౌలు భక్తుడు ఇంకొద్ది ముందుకు వెళ్ళినట్లయితే తెలియజేస్తూ ఉన్నారు, ప్రేమ సమస్తమును భరించును, ప్రేమ సమస్తమును విశ్వసించును, ప్రేమ సమస్తమును సహించును, ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలో ప్రేమ శాశ్వతమైనది ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే యేసయ్య శిలువ మీద మరి పొందిన గాయముల ద్వారా పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేస్తున్నాము. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు మన కొరకు మరణించెను కదా. తన మిక్కుటమైన ప్రేమ ద్వారా దేవుడు మనను రక్షిస్తూనే ఉన్నారు. దేవుడు తన మిక్కుటమైన ప్రేమ ద్వారా మనలందరినీ ఈ లోకమును రక్షించి తన యొక్క బిడ్డలుగా దేవుడు మనల్ని మరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు ఎదుగుతూ, ఆత్మీయ జీవితంలో సమృద్ధిగా మనము ఉంటూ, ఆత్మీయ జీవితంలో దేవుని యందు మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితం, మన సంఘ జీవితము నాటపడాలంటే ఈరోజు మనం అందరము కూడా ఆ దైవ ప్రేమను, ఆ సోదర ప్రేమను మనం ఆలింగనము చేసుకొని ఈ యొక్క ప్రభువు చూపించిన ఆ ప్రేమ మార్గములో, యేసయ్య చూపించిన రక్షణ మార్గములో, యేసయ్య చూపించిన కారుణ్య మార్గములో, యేసయ్య చూపించిన దైవరాజ్యపు విలువల ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము, దైవరాజ్యపు సద్గుణాల ప్రకారము వెళ్ళినప్పుడు దేవుడు మనలను అమితముగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20-21 వచనం మనం ధ్యానం చేసినట్లయితే, కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడేమవుతున్నాడు? అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలనదే క్రీస్తు ప్రభువు మనకు వసిగిన ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరికీ ఒక చక్కని మాటను తెలియజేస్తున్నారు. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలనదే క్రీస్తు ప్రభు మనకు వసిగిన ఆజ్ఞ. కాబట్టి ఈరోజు మనం కేవలము దేవా నిన్ను అనుసరిస్తున్నానయ్యా, దేవా నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు పెదాలతో చదివి సరిపోదండి. దేవుని మాత్రమే కాదు, నీ ప్రేమ అనేది ఒక స్టెప్పుతో ఆగిపోకూడదు. 2వ స్టెప్పు సోదర ప్రేమతో రావాలి. అప్పుడే నీ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమగా
నిలిచిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా కాకుండా నాకు దేవుడు ఉంటే చాలులే, నాకు దేవుడితో సహవాసం ఉంటే చాలులే, ఇరుగు పొరుగు వారితో నాకెందుకు అనుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కాదు. నీది నిండైన విశ్వాసము కాదు. నీది నిండైన విశ్వాసము కాకుండా, పరిపూర్ణమైన ప్రేమ కాకుండా నీవు సగంలోనే ఆగిపోతున్నావు. పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన విశ్వాసము ఎప్పుడు వస్తుందంటే, దేవుని పోలికలో సృజింపబడిన మనిషిని మనం ప్రేమించినప్పుడు, దేవుని పోలికలో సృజింపబడిన మనిషిని మనం ఆదరించినప్పుడు, పేద సాధనలు మనం కలుపుకొని వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రేమకు మనము సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం. అదే కదా ప్రభువు మనకు తెలియజేస్తుంది, మీరు నా ప్రేమకు సాక్షులుగా జీవింపుడు, ఇదిగో ఇది అనుకూలమైన సమయము. ప్రభు మరి తెలియజేస్తున్నారు, ఇది అనుకూలమైన సమయము, రక్షణ గడియ. మరి ఇటువంటి అనుకూలమైన సమయంలో, రక్షణ గడియల్లో మనము ప్రభుని అనుసరిస్తూ ప్రభునికి మనము సాక్షులుగా, సత్య సువార్తకు సాక్షులుగా మనము జీవించినప్పుడు ఆ ప్రభువుని యొక్క ప్రేమను మనము సంపూర్ణముగా చేసిన వాళ్ళమవుతాం. అట్లు కాకుండా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి దుర్గుణాలతో జీవిస్తూ, సైతాను బంధంలో జీవిస్తూ, సైతాను శక్తులతో జీవిస్తూ, అంధకార బంధాలతో మనం జీవిస్తూ ఉంటే దేవుని ప్రేమకు మనము పాత్రలు అవ్వలేము. ఎందుకంటే ఆ ప్రభువుని యొక్క ప్రేమ, ఆ ప్రభువుని యొక్క కృపకు మనము పాత్రులమై జీవించినప్పుడు దేవుడు మనలను సమృద్ధిగా, నిండుగా మెండుగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కావున ఈరోజు మనం అందరం కూడా ఒక వాగ్దానం తీసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, మేము మిమ్మల్ని అనుసరించే బిడ్డలుగా ఈ దైవ ప్రేమలో, సోదర ప్రేమలో మేము 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఎదుగుతూ మా తోటి వారిని, మా అయిన వారిని, మా శ్రేయోభిలాషులను, మా స్నేహితులను మీ వలె ఆదరించే శక్తిని మాకు ప్రసాదించమని మరి దేవుని ప్రార్థన చేసుకుంటూ, మనమందరము కూడా మరి మన వలె మన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తూ దేవుని అనుసరించుదాం. తద్వారా దేవాతి దేవుడు మనందరినీ దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.